మరణాత పరిశుద్ధాత్మ అభిషేక అభ్యాస ధ్యాన కూటంలో కూర్చున్న మీ అందరికీ ధ్యాన శక్తిని ప్రభావం గ్రహించడంలాగా మన ఆత్మీయ తండ్రి దైవజన దేవదాసయ్య గారు ఈ 10 దినాల్లో చక్కటి 10 వర్తమానాలు అందించారు. అందులో ఈ 7వ దినము స్వర్గీయ భాష అన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కనుక ధ్యాన వాక్యము కొరకు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము మొదటి 5 వచనాలను చదువుకుందాం. ప్రేమ కలిగియుటకు ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నాడు. మనుషుడెవడను గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. కొద్ది మాటలో దేవుని పలింపచేయును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మాలోని ఆత్మను ఇచ్చిన తండ్రి, నీకు స్తోత్రం. మేము నీ వారము కనుక, నీ దగ్గర నుండి వచ్చిన వారము కనుక నీ మాటలు మాకు అర్థమవునట్లు నీ పరలోకపు భాషను మాకు నేర్పించి నీ ఆత్మ సంగతులను మా అనుభవంలో నిత్యము ప్రత్యక్షపరచమని పరిశుద్ధాత్మ తండ్రి నీ నామాన ప్రభా 6 దినములు ఎంతో ఘనంగా జరిపించారు. ఈ 7వ దినము దేశకిచ్చిన వాక్శక్తిని బట్టి, దాసకిచ్చిన వాక్శక్తిని బట్టి 7 దినాలతో ఈ స్వర్గీయ భాష అన్న అంశాన్ని ధ్యానించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలు అందరికీ దయచేయమని, నీ పరలోక భాషను మాకు నేర్పించమని
త్వరగా మీ కుమారుడుగా రామయ్య యేసుక్రీస్తు ప్రభువారి యేసు నామమున ప్రార్థించుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కూర్చుందా. దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ తండ్రి గారు మనిషి యొక్క ఆత్మకు వరమిస్తారు. దేవుని స్తోత్రం. దేనికి వరమిస్తారంట? మనిషి యొక్క ఆత్మకు. ఎందుకంటే ఆ ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన ఆత్మ దేవుని విషయాలన్నీ కూడా మనకు తెలియజేస్తుంది. కనుక ఇక్కడ కొన్ని విషయాలు పౌలు గారు తేటగా రాస్తున్నారు. ఏమంటే మొదటి కొరింథీ 14వ అధ్యాయము 33 వరకు చాలా విలువైన మాటలు. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి క్షేమ అభివృద్ధి కొరకు, సంఘ వృద్ధి కొరకు ఈ వరములు ఎలాగ వారి వృద్ధి కొరకు, వారి క్షేమం కొరకు ఉంటుందో చక్కగా రాశారు. ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. ఫస్ట్ అంట దేవుని యొక్క దివ్యమైన లక్షణాలు మనం చూసుకోవాలి. ప్రేమ దేవుని లక్షణంలో ఒక లక్షణం కనుక పరిశుద్ధాత్మ తండ్రి గారు దగ్గర నుంచి మనం వరము అందుకోవాలన్నా, పరిశుద్ధాత్మ తండ్రి గారితో మనం మాట్లాడాలన్నా, పరిశుద్ధాత్మ తండ్రి మనతో మాట్లాడాలన్నా మనం ఏముండాలంటే దేవుని యొక్క దివ్యమైన లక్షణాల్లో ప్రేమ గొప్పది. అందుకని ప్రేమ కలిగి ఉండండి. యేసయ్య కూడా యూదులైన వారు 10 ఆజ్ఞల్లో ఎన్ని ఆజ్ఞలు గొప్పవంటే చక్కగా 2 చెప్పారు. ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఫస్ట్ దేవుడు మనకు వరాలు ఇవ్వాలంటే, ఆ వరము మనం అందుకోవాలంటే ప్రేమ కలిగి ఉండాలి. అందుకే ప్రేమ లేనివాడు నావాడు కాదు. దేవుని కూడా నువ్వు ప్రేమించాలి. కనుక నువ్వు దేవుని ప్రేమిస్తే అందరినీ ప్రేమించగలుగుతావు. ఇక్కడ ప్రేమ దేవుని లక్షణాల్లో గొప్పది. కనుక దైవ లక్షణాలు మనం ఎప్పటికప్పుడు ప్రతి దినము కూడా ఆ లక్షణాలు మనం ధ్యానం చేయాలి. ప్రేమ ఉందో లేదో చూసుకోవాలి. ప్రేమ లేకపోతే పరీక్షించాలి, ప్రార్థించాలి. ప్రభువా, ఈ ప్రేమ నా విషయం నాకు తండ్రి దయచేయండి. నీవు ప్రేమ ఉన్నావు కనుక నేను కూడా నీ ప్రేమలో నేనుండాలి అని మనం ప్రార్థించుకోవాలి. అందుకే ప్రేమ లేనివాడు నావాడు కాలేదు. లోకంలో ప్రేమ ఉంటుంది. మనం ప్రేమిస్తాం, తర్వాత పిల్లలను ప్రేమిస్తాం, తర్వాత మనకు నచ్చిన వారిని ప్రేమిస్తాం, మనకి ఇచ్చిన వారిని ప్రేమిస్తాం. ఈ ప్రేమలు వేరు. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అంటే ప్రేమ కలిగినటకు ప్రయాసపడండి. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. అప్పుడు ఇవన్నీ వరాలన్నీ కూడా వస్తాయి. ప్రేమ కలిగి ఉండాలి. విశేషంగా మీరు ప్రవచన వరం కోసం అపేక్షించండి. ఇక్కడ ప్రత్యేకంగా ఒక వరం కోసం చెప్తున్నాడు. ఏంటంటే ప్రవచన వరం. ప్రవచన వరం అంటే ఏంటంటే ముందు జరగబోయేదంతా కూడా చెప్పేయాలి. ముందు జరగని చరిత్ర. యాకోబు కుమారులు 12 మందిలో యోసేపు అమ్మివేయబడ్డాడు. ఐగుప్తులు కొనుక్కున్నారు. ఫరో ఇంట్లో ఆయన ఒక గొప్ప ఉన్నతమైన రాజుగారికి భోజనం సిద్ధపరిచే, అక్కడ ఆహారం సిద్ధపరిచే వారు
ఒక సమస్య వల్ల జైల్లో పెడితే అప్పుడు ఈయన పోతీఫర్ ఇంట్లో ఆ పని పని చేయమంటే చేయకుండా పారిపోతే పోతీఫర్ భార్య ఈయన కూడా సెరసాల్లో వేయిస్తారు. అప్పుడు సెరసాల్లో ఒక కలకంటాడు. అప్పుడు యోసేపు గారు దాన్ని ప్రవశిస్తాడు. అయ్యా, నువ్వు 3 దినములో వృత్తిపడతావు. నీవు మరలా రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు యథావిధిగా మరలా నీవు చక్కగా రాజుగారికి అన్నపానములు నువ్వు ఇస్తావు అని చెప్తాడు. అలాగే జరిగిపోతుంది. మరి ప్రవచించడం అంటే, ప్రవచన వరం అంటే చెప్పింది చెప్పినట్లు 3వ దినమైనా 4వ దినమైనా 7వ దినమైనా ఎన్ని దినాలకైతే నువ్వు అది అవుతాదని చెప్తావో అది అయిపోతుంది. అది అవ్వలేదంటే సొంత ప్రవచనాలు, దేవుడు చెప్పిన ప్రవచనాలు కాదు అని అర్థం. ఇక్కడ మనిషి చెప్పిన ప్రవచనాలు అని అర్థం. కనుక ఇక్కడ ప్రవచన వరము చాలా విలువైంది. అందుకే ముందు జరిగేదంతా కూడా దేవుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనమంట ఏం చేయాలంటే ఈ వరాన్ని అపేక్షించడానికి. అలాగే మనం చూస్తే 2వ విషయంలో, ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితోనే మాట్లాడుచున్నాడు. ఎవడైనా గ్రహింపుడు కానీ వాడు ఆత్మ వలన వరములను పలుకుచున్నాడు. ఇక్కడ మనకి ఆత్మ వల్లే ఈ వరము వస్తుంది అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు త్రిత్వం అది వచ్చే పాటలో మనం చూస్తాం. తండ్రి, కుమార, పరిశుద్ధ. మనుషులో కూడా త్రిత్వం ఉంది. ఏంటి అంటే శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ 3 కలిసి ఉన్నాయి. ఈ 3 కూడా ఒకే రీతిగా ఉండాలి. కానీ దేవుడు ఆత్మకు వరమిస్తున్నాడు ఇక్కడ. గనుక శరీరం కనబడుతుంది, ప్రాణము దుఃఖంలోనూ సంతోషంలోనూ వ్యక్తపరుస్తూ ఉన్నారు. కనుక దీని విషయం కూడా మనకు తెలుసు. ప్రాణం విసుకుపోతే దుఃఖిస్తుంది, ప్రాణం సంతోషం ఉంటే సంతోషంతో వ్యక్తం చేస్తాం. కనుక ప్రాణం అన్నది మనకి ఏం చేస్తుందో తెలుస్తుంది, కానీ ఆత్మ పని అంతగా తెలియట్లేదు. కనుక ఈ ఆత్మను మనం తెలుసుకోవాలంటే ఆత్మ వలన వరములను మనం సంపాదించుకోవాలి. కనుక పరిశుద్ధాత్మ కూడానంట ఏమిస్తున్నాడంటే ఆత్మ తండ్రి గారు ఆత్మకే వరం ఇస్తున్నారు. కనుక మనం ఇక్కడ చూస్తే చక్కటి మాటలు తెలుస్తూ ఉన్నాయి. ప్రవచనము, ఆత్మ గురించిన వాగ్దానము మనము ధ్యానం చేసుకుంటే దేవుడు ఉండేది ఆత్మలోకం, అలాగే దేవదూతలు ఉండేది ఆత్మలోకమే, దెయ్యములు ఉండేది ఆత్మలోకమే. కనుక ఇవన్నీ కూడా ఏమై ఉన్నాయంటే ఆత్మై ఉన్నాయి. దేవుడు కూడా ఏమై ఉన్నాడంటే ఆత్మై ఉన్నాడు. అందుకే మొదటి ఆత్మ యెహోవా దేవుడు, రెండవ ఆత్మ యెహోవా యొక్క నామంలో యేసుక్రీస్తు, మూడవ ఆత్మ పరిశుద్ధాత్మ. కనుక మన పోలికను నరుని చేద్దామని ఆయన కూడానంట నాసిగ్రంథంలో జీవాయుధగా నరుడు ఏమయ్యాడంటే జీవాత్మ ఆయను. కనుక ఈ ఆత్మ ఏం చేయాలంటే ఆ వరమును అందుకోవాలి. ఆ వరమును
అందుకోవాలి. కనుక భాష ఇది ఒక వరము, దేనికదే కానీ ఈ మూడిటిని పలకరాదు. విశ్వాసం వలన రక్షణ కలుగును, భాష వస్తేనే కానీ రక్షణ లేదు కాదు. విశ్వాసం వలన రక్షణ కలుగును, విశ్వాసము వినుటి వలన, పరీక్షించడం వలన, గైకొనడం వలన, ద్వేషము లేకుండా ఉండటం వలన విశ్వాసం కలుగును. వరపాత్రుడు అనగా వరములు ఇచ్చువాడు అని పరిశుద్ధాత్మ తండ్రి గారి వరకు చక్కని మాటలను తెలియజేస్తూ ఉంటారు. కనుక భాషలు రెండు రకాల, ఒకటి భూలోక భాష, రెండవది పరలోక భాష. భూలోక భాష మనం మాట్లాడుకునేది తెలుగు. అలాగే భూలోకంలో ఎన్నో ఉన్నాయి. పెంతెకొస్తు పండగ దినం కూడా అంటే ఇంచుమించు పేతురు గారు మాట్లాడితే అక్కడ ఏ దేశస్థుడు తన పుట్టిన దేశ భాషను అక్కడ పరిశుద్ధాత్మ తండ్రి గారు అన్య భాషలతో మాట్లాడారు. అది పేతురు గారి యొక్క ఆత్మ వరము అందుకుంది 10 దినాలు ప్రార్థించుకోవడాన్ని బట్టి. అందుకే పేతురు గారట వాళ్ళ దేశానికి వెళ్ళి వాళ్ళ భాష నేర్చుకోలేదు, కానీ ఆత్మకు వరము కలిగి ఉన్నాడు. కనుక అక్కడ ఇంచుమించు పెంతెకొస్తు పండగ దినంలో ఎంతమంది ఎన్ని దేశాల నుంచి వచ్చారో అన్ని దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇదేమి అని ఆశ్చర్యపోయారు. వారి భాషలతో మాట్లాడారు. కనుక ఆత్మ మాట్లాడుతుంది. కనుక ఆత్మలో ఆత్మ ఏకీవించి మనం ఉన్నట్లయితే మనం ఏమీ చేయగలుగుతాం. కనుక విశ్వాసం అనగా తెలిసి నమ్ముట, తెలియకుండానే నమ్ముట. ఈ రెండు ఉండాలి విశ్వాసంలో. ఒకటి నమ్మాలి కంపల్సరీ, తెలిసి నమ్ముట, తెలియకుండా నమ్ముట, ఇదే విశ్వాసం. అన్ని వరాల కంటే గొప్ప వరం ఏంటంటే ఈ వరమే. నమ్ముట నీ వల్ల అయితే ప్రతి వానికి సమస్తము సాధ్యం. తెలిసైనా నమ్మాలి, తెలియకుండా అయినా నమ్మాలి. కంపల్సరీ నమ్మవలసిందే, నమ్మాలి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కనుక పేతురు గారు మరి నమ్మి ప్రార్థన చేశారు. వారు పెంతెకొస్తు దినం అప్పుడు చక్కగా అన్ని భాషలతోనూ వారు మాట్లాడారు. 1 కొరింథీ 13వ అధ్యాయంలో మనుషుల భాష, దేవదూతల భాష అని పేతురు గారు రాయటం జరిగింది. కనుక దేవుడు చక్కటి మాటలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవదాసయ్య గారు వివరిస్తూ ఆత్మ, ప్రాణము, శరీరము కోసం ఒక చక్కటి ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక దొరగారు అన్నారంట, వారికి స్వభాష ఏంటంటే ఇంగ్లీష్. అలాగే ఆయన దగ్గర ప్యూన్ ఉన్నాడట, ఆయన దగ్గర రైటర్ గారు ఉన్నారట, ఆయన చెప్పేది రాసుకోవడానికి. ఈ రైటర్ గారు ఎవరంటే దొరగారు యొక్క స్వభాష అనగా ఇంగ్లీషు నేర్చుకున్నాడు. కనుక ఇంగ్లీష్లో ఆయన చెప్పింది రాయగలిగారు. ప్యూను ఆ పని ఈ పని చేయడానికి తప్ప నేర్చుకోలేదు. కనుక ఏమీ చేయలేడు, అందించడం తప్ప. అది ఇక్కడ తీసుకురా, అది అక్కడికి తీసుకురా అని చెప్తే వెళ్ళటం రావడం తప్ప ఇంకేమీ చేయలేడు. అందుకనే దైవజ్ఞుడు చక్కగా ఇలా చెప్పి వివరిస్తున్నారు. కనుక ఆత్మ అనగా ఎవరంటే దొరగారు, అంటే స్వభాష, తెలిసిన భాష, స్వర్గీయ భాష. అలాగే ప్రాణం అంటే ఎవరంటే రైటర్ గారు. ఎందుకంటే దొరగారి దగ్గర ఆ భాష నేర్చుకున్నాడు కనుక ఆయన చెప్పినప్పుడు రాయగలుగుతున్నాడు. ప్రాణం కూడానంట నేర్చుకోవాలి. అలాగే శరీరం అనగా ప్యూను, ఎల్లు తీసుకురా, చెయ్యి అంటే అలాగ ప్యూనిగా శరీరం ఉంటుంది. శరీరం ఏం చేయదంటే ఇంగ్లీష్ రాదు, నేర్చుకోలేదు కనుక స్వభాష కాదు.
ఇది నా భాష కాదు అనుకుంటారు. శరీరం మొద్దు మారిన పరిస్థితులు కనపడుతుంది. దేవునికి భాష వచ్చును కనుక దేవదూతలతో మాట్లాడను. దూతలు నరుని ఆత్మతో మాట్లాడుతారు. అయితే నరుని ఆత్మ ప్రాణంతో చెప్తేనే తెలియదు. ఇక్కడ ఈ ప్రాణానికి ఆత్మ చెప్పాలి, ఆత్మ ప్రాణానికి చెప్పాలి. ఈ రెండు ఏకమవుతేనే కానీ మనకి తెలియదు. మనిషిలో దేవుడు ఆత్మను పెట్టి, ఇదిగో మీరు బలహీనులుగా ఉన్నారు కనుక ఎలాగ ప్రార్థించడం తెలియదు కనుక ఆత్మ మీకు సహాయం చేస్తున్నారు అని చక్కటి మాట రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. 8వ వచనంలో కనుక ఏంటంటే మనం తెలుగులో స్తుతించి ఆగిపోయినప్పుడంట తర్వాత ఆత్మ అందుకుంటుంది. ఈ భూలోకంలో మనము స్తుతిస్తున్నాం, ఇది ఆగిపోయిన తర్వాత ఆత్మలోకంలో ఉన్న ఆత్మ, మన శరీరంలో ఉన్న ఆత్మ అందుకుంటే అప్పుడు పరలోకంలో ఉన్న ఆత్మలోకానికి ఇది చేరగలుగుతుంది. అందుకే పౌలు గారు అన్నారు, మీరు ఆత్మతో స్తుతించాలి, మీరు ఆత్మతో ప్రార్థించాలి అని ఒక చక్కటి మాటలను తెలియజేశారు. అందుకే చక్కగా మనం 7 పాటలు పాడుకోవాలి, 7 నెరవేరు కొరకు. కనుక ఆ 7 అయ్యేటప్పటికీ మనలో ఉన్న మన ప్రాణము స్తుతిస్తుంది. మన ప్రాణము స్తుతించి ఆగిపోతే ఆత్మ అందుకుంటుంది. కనుక చక్కటి మాటలను తెలియజేశారు. ప్రాణం చేసిన స్థుతిని ఆత్మ అందుకొనగానే ఆత్మ పరలోకముకు వెళ్ళెను. చూడండి, ఏకంగా యోహాను గారిని వశపరుచుకుని ఆయన పరలోకమే తీసుకెళ్ళిపోయింది. చూడండి, మన ఆత్మ ఎలాంటి ఎంతసేపు స్తుతించేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా స్తుతించాలి, నమ్మి స్తుతించాలి, నమ్మి ప్రార్థన చేసుకోవాలి. చక్కగా స్తుతిస్తే అప్పుడు ఆత్మ పరలోకములకు వెళ్ళును. ఆత్మ స్తుతించగానే స్తుతికి మించిన స్తుతి వచ్చును. ప్రాణము చేయగా దేవునికి ఎక్కువ సంతోషం కలుగును. ప్రార్థన స్తుతియు దేవునికి ఇష్టముగా ఆయన సంతోషించును. మనకు ఎక్కువైన సంతోషం కలిగించుటకై దేవుడు మన ఆత్మకు భాషావరం ఇచ్చి స్తుతి చేయించుతున్నాడు. పరలోక భాష మాట్లాడేవారు చూస్తే దెయ్యములు వణికిపోతాయి. కారణం ఏంటంటే ఇదివరకు నేను ఈ భాషను మాట్లాడాను, దేవుణ్ణి చెప్పిందల్లా నాకు తెలుసు, నా ఆత్మ దేవుని ఆత్మతో ఏకీపించినప్పుడు దేవుడు ఏం చేయాలనుకున్నాడు అన్నీ నాకు తెలుసు. ఇప్పుడు అంత గొప్ప మహిమ మనిషి సంపాదించాడు అనంట. మనుషులు ఇది నేర్చుకుంటే వణికిపోతాడ. అందుకే చూడండి, 500 మంది ప్రయాణమయ్యారంట యేసు ప్రభుని ఆరోహణమైనప్పుడు ఆస్వాదం పుచ్చుకుని. కానీ 380 మంది గల్లంతైపోయారు. అయ్యో ఎల్లో దేవుని భాష వారు నేర్చుకోబోతున్నారు, వరాలు సంపాదించేస్తున్నారు అని అంట. 120 మంది మాత్రమే దేవాలయంలో ఉన్నారు. మిగిలిన వారు గల్లంతైపోయి ఏమైపోయారో తెలియదు. కానీ ఎక్కడికి రాలేకపోయారంట? ఆత్మ కొమ్మరింపు దినానికి, ఆత్మాభిషేకానికి రాలేకపోయారు. కనుక వస్తే ఏమవుతుందంట? ఇహలోకములో కంటే పరలోకములో స్తుతించడానికి ఆత్మను మనం అక్కడ తీసుకెళ్ళడానికి ఈ వరమన్నీ కూడా వస్తాయి. కనుక దేవదూతలు వాటితో మాట్లాడితే సహించగలవు, కానీ పాపమానవుడు మాట్లాడితే మొదటే సహించలేవు గాన పారిపోవును. వీడంట ఇటువంటి ఆత్మ అభిషేక కూటాలు పెట్టుకుంటానంట ఇంకా మన జోలికి రాడట, పారిపోతాడు. అయ్యో వీళ్ళకి నిజాలు తెలిసిపోతే ఇంకా ఇప్పుడు వరకు శరీరం ఒక మొద్దు తరంగా ఉన్నది, ఇక్కడ నుంచి ఆత్మ ఏకీపిస్తుంది. ఆత్మలో ఆత్మ ఏకీపిస్తున్నారు, ఆత్మ నడిపింపులోకి వెళ్ళిపోతారు. కనుక ఈ ఆత్మను పనిచేయకుండా చేసేసాడు సాతానుగా.
ఒక్కొక్కసారి గద్దించేంత తప్పు చేస్తుంటే నువ్వు చేయకు 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 అని ఆత్మ. అది కానీ ఎవరు గమనించారో వాళ్ళు చూడండి, ఆత్మ చక్కగా చెప్తూ ఉంటుంది ఏం చేయాలో ఏం చేయకూడదు. దేవుడు పెట్టిన గొప్ప మనస్సు. చెప్పి మనం చేయకపోతే కనుక ఇంకా ఆత్మ మాట్లాడదు. నీ ఇష్టం, నీ శరీరం, నీ ప్రాణం, నువ్వేం చేసుకుంటో చేసుకో అని ఆత్మ సైలెంట్ అయిపోతుంది. మరి ఆత్మ ఎలా ఉండాలంటే స్తుతిస్తేనే, ప్రార్థిస్తే అప్పుడు ఆ స్తుతిని పైకి తీసుకెళ్ళడానికి. ఎందుకంటే ఆత్మలోకంలో ఉన్న ఆ మహిమను భూలోకంలోంచి మానవ యొక్క ఆత్మలో నుంచి ఎక్కువ స్తుతించడానికి మరి అందుకుంటుంది. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ప్రభునందు ఆనందించుడి అని ఉన్నది. ఇది ప్రాణమునకు సంబంధించిన మాట అన్నారు అయ్య. రెండోది మరలా చెప్తున్నాను ఆనందించుడి అని వెంటనే ఉన్నది. ఇది ఆత్మకు చెప్పబడిన మాట, అనగా రెట్టింపు సంతోషం కలుగు కొరకు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4 ఉంది. నేను మరలా చెప్తున్నాను ఆనందించండి ఆనందించండి అని 2 సార్లు చెప్పాడు. ఒకటి ప్రాణముకు, 2 ఆత్మకు. ఇది రెట్టింపు సంతోషం. ఎప్పుడైతే ప్రాణం యొక్క స్థుతిని ఆత్మ అందుకుందో అప్పుడంట 2 సంతోషం, 2 ఆశీర్వాదాలు, 2 పాలు పొందుకుంటారు. ఏలియా యొక్క శిష్యుడు ఎలీషా 2 పాలు నాకు దయచేయండి. ఒకటి ప్రాణమది, 2 కనుక ఈ 2 ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. అందుకని ఈ భాషావరము కనుక ప్రార్థనలో ఎక్కువగా ఉంటే ఏడుపు వచ్చును, స్తుతి ఎక్కువగా చేస్తే సంతోషం వచ్చును. సంతోషాన్ని బట్టి, విశ్వాసం బట్టి స్తుతి చేయండి. ఒకరు భాష మాట్లాడితే ఇంకొకరు అర్థం చెప్పేవారుగా ఉండాలి. ఇక్కడ భాషావరాల కొరకు చక్కగా చెప్పాడు. ఇక్కడ 4వ వచనం చూసుకుంటే భాషతో మాట్లాడువాడు తనకే క్షమాభివృద్ధి కలుగ చేసుకొని కానీ ప్రవచించువాడు సంఘమునకు క్షమాభివృద్ధి కలగ చేయను. మీరందరూ భాషలతో మాట్లాడవలని కోరుచున్నాను, కానీ మీరు ప్రవచింపవలనని మరీ విశేషముగా కోరుచున్నాను. సంఘము క్షమాభివృద్ధి పొందిన నిమిత్తము భాషతో మాట్లాడువాడు అర్థం చెప్తేనే కానీ వానికంటే ప్రవచించువాడే శ్రేష్ఠుడు. సహోదరులారా ఆలోచించండి. భాషతో మాట్లాడుచు నేను మీ వద్దకు వచ్చి సత్యమును బయలుపరచవలనని, జ్ఞానోపదేశము చేయవలనని, ప్రవచింపవలనై విన్నాను. బోధపరచవలనని మీతో మాట్లాడకపోయిన ఎడల నా వలన మీకు ప్రయోజనం ఏమిటి? అలాగే 12వ వచనం, మీరు ఆత్మ సంబంధమైన వరములను విషయమే ఆసక్తి గలవారు కనుక సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తము అవి మీరు విస్తారించగా ప్రయత్నం చేయండి. భాషతో మాట్లాడేవాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకే ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను, కానీ నా మనసు బలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడును, మనసుతోను పాడును. లేని ఎడల నీవు ఆత్మతో స్తోత్రము చేసినప్పుడు ఉపదేశము పొందినవాడు నీవు చెప్పిన దాన్ని గ్రహింపలేడు కనుక నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించినప్పుడు ఆమెనని పలుకే వాడు ఎలాగో పలుకును. నీవైతే బాగానే కృతజ్ఞత స్తుతి చెల్లిస్తున్నావు, కానీ ఎదుటివాడు క్షమాభివృద్ధి పొందడు. నేను మీ అందరికంటే ఎక్కువగా భాషతో మాట్లాడుచున్నాను, అందుకు దేవుని స్తుతించదను. అయినను
సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. ఇక్కడ మనకి చక్కటి విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఏంటంట, ఇక్కడ భాషతో మాట్లాడేటప్పుడంట తెలియని భాష నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకంటే నువ్వు ప్రసంగిస్తున్నావు, కూర్చున్న వారందరూ, వింటున్న వారందరూ కూడా నువ్వు తెలుగులో చెప్తే అర్థమవుతుంది, కానీ భాషలతో చెప్తే వాళ్ళకి అర్థం అవ్వదు. కనుక ఏం చేయాలంటే భాషతో మాట్లాడేటప్పుడు ఒకటి అర్థం చెప్పేవారు కూడా అక్కడ ఉండాలి. అప్పుడు భాషతో మాట్లాడాలి, అర్థము వెంటనే చెప్పాలి. అప్పుడు వినేవారు కూడా అర్థమయ్యి వాళ్ళు కూడా ఆమెన్ అంటారు, స్తుతిస్తారు, లేకపోతే నీతో ఏకీపించరు. కనుక భాషావరంలో ముఖ్యమైనది ఏంటంటే ఎలాగో భాష మాట్లాడుతున్నావో అలాగే ఆ అర్థాలన్నీ కూడా వెంటనే చెప్పాలి. లేకపోతే ఆ భాషావరము చూడండి కరెక్ట్ కాదు. వెంటనే అర్థం చెప్పాలి. అర్థం లేని అన్నప్పుడు భాషావరంతో మాట్లాడేవారున్నా మాట్లాడకూడదు. నీ అంతా నువ్వు దేవునితో మాట్లాడుకో, నీలో మాట్లాడుకో. కానీ సంఘంలో మాట్లాడినప్పుడు, బోధించేటప్పుడు మాట్లాడేటప్పుడు అర్థాలు చెప్పేవారు కూడా పక్కనుంటేనే భాషావరంతో మాట్లాడాలి. లేకపోతే అది కరెక్ట్ కాదు అని ఈ అధ్యాయం స్పష్టంగా చెప్తున్నాడు. అందుకే మనం ఇక్కడ భాషతో మాట్లాడేటప్పుడంట అర్థములు చెప్పేవారు ఉండాలి. ఉన్న వెంటనే మనం మాట్లాడాలని ఇక్కడ చక్కటి విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. కనుక మనము దేవుని యొక్క భాషను మనము శ్రమల్లోనూ, కష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ, పరుగులోనూ ఆత్మతో స్తుతించే వారి పెండ్లి కుమార్తె సంఘంలో ఉన్నారు. పాపమున్న సోదరుండా మొండికేసి స్తుతించేవారు జయశీలుడు. ఇక్కడ ఆత్మవరం కలిగిన వారంట ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని వచ్చినా కూడా ఆగరంట. అలా వచ్చి మొండికేసి వాళ్ళు స్తుతిస్తారు. కనుక మనము పెండ్లి కుమార్తె వరుసలోనికి రావాలంటే చూడండి, పాపమున్న సోదరులను మొండికేసి స్తుతించి జయశీలుగా ఉండాలి. భాషల గురించి ఇంకో సంగతి ఎప్పుడు చెప్పుతుందంటే, మీరందరూ భాషలో మాట్లాడేటప్పుడు విని గురించి వివరించేది. అయితే ఈ ఆత్మీయ వరములో పొందిన పిదప మనుషుల్లో 2 గర్వాలు వచ్చినాయంట. మొదటి గర్వం ఏంటంటే నా ఇష్టం అనే గర్వం. కనుక వాళ్ళ ఇష్టానికి చెప్పేస్తూ ఉంటారు, ఇష్టానికి మాట్లాడేస్తూ ఉంటారు. రెండోది ప్రభు చెప్పారు కనుక నేనేం చేయమంటారు అనే గర్వం. దేవుడు చెప్పాడంటే ఇవి గర్వాలు ఈ మనసులో ఉండకూడదు అని చెప్తున్నారు. కనుక మన అనుభవము పెరిగే కొద్దీ మన తగ్గింపు కూడా పెరగవలెను. ఈ వరాలు సంపాదించేవారంట అనుభవం పెరిగే వరకు కూడా తగ్గింపు జీవితం రావాలి. అంటే ఎదిగే కొద్ది ఒదుగుతూ ఉండాలి అని ఇక్కడ చక్కటి మాటను చెప్తున్నాడు. బైబిల్లో ఉన్న ప్రతి అంశము మన జ్ఞానానికి సరిపోతే తప్పక అనుసరించవలెను. కనుక ఈ భాషా వరాలు అన్నీ కూడా చాలా విలువైనవి, మనము ప్రవచించాలి అని చక్కటి మాటలను తెలియజేస్తున్నాడు. కనుక చివరగా మనము 33వ వచనము చివరి వచనం చదువుకుని మన ముగింపులోనికి వెళ్దాం. అలాగే పరిశుద్ధుల సంఘము అన్నిటిలో దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికి కర్త కాడు. చూడండి, భాషావరంలో మాట్లాడేటప్పుడంటే చూడండి ఏం జరగకూడదంటే అల్లరి జరగకూడదు, సమాధానానికి కావాలి. ఎందుకంటే 27వ వచనం మాట చెప్తాడు, భాషతో ఎవడైనా మాట్లాడి ఇద్దరు అవసరం అయిన ఎడల ముగ్గురికి పెంచకూడదు. వంతులు చొప్పున వారు మాట్లాడవలను, ఒకడు అర్థము చెప్పవలను. అర్థము చెప్పువారు లేని ఎడల
అతడు సంఘంలో మౌనంగా ఉండవలను, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చు. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచించవచ్చు. అయితే కూర్చున్న మరి ఒకరికి ఎవరైనా బయలు పరచబడిన ఎడల మొదట వాడు మౌనంగా ఉండవలను. ఇక్కడ దేవుని సంఘంలో మాట్లాడేటప్పుడంట ఎలా ఉండాలంటే మౌనము వసించాలి. మాట్లాడుతున్నప్పుడు, భాషతో మాట్లాడినప్పుడు అర్థంతో చెప్పేవారే మాట్లాడారు, మిగిలిన వారందరూ మౌనంగా ఉండాలి. అలాగే సంఘంలో ఉన్న స్త్రీలంట చాలా చక్కటి మాట చెప్తారు. 10,000 మాటలు మాట్లాడకంటే జ్ఞానంతో 5 మాటలు మాట్లాడండి. స్త్రీలైతే మౌనంగా ఉండండి. ఇక్కడ స్త్రీకి మరి ఎందుకంటే పురుషుల కంటే ఎక్కువగా మాట్లాడేవారు ఎవరంటే స్త్రీ. కనుక విస్తారంగా మాట్లాడటం వల్ల అంటే ఏమొస్తుందంటే దోషం వస్తూ ఉంటుంది. అందుకే సంఘానికంట ఆ దోషం రాకూడదు అని ఎక్కువగా మాట్లాడవద్దు, జ్ఞానంతో మాట్లాడండి. అంతేకాదు వరాలు సంపాదించిన వారు, భాష తెలిసిన వారు, అర్థాలు చెప్పేవారు ఉన్నప్పుడే మాట్లాడండి. అది మీకు సంఘానికి క్షేమాభివృద్ధి అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ స్వర్గీయ భాష అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇంగ్లీష్ త్వరగా అంటే ఆత్మలోకం నుంచి వచ్చిన ఆత్మ మనలో ఉన్న ఆత్మకే తెలుసు, కానీ దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మకే తెలుసు, కానీ శరీరానికి తెలియదు, ప్రాణానికి తెలియదు. రైటర్ కాదు అనగా ప్రాణం నేర్చుకోవటం, తెలుసుకోవటం, లేకపోతే నమ్మాలి. అప్పుడు ఈమె శరీరం అనగా ఇది పని చేయడం తప్ప, ఎనటం తప్ప, నడటం తప్ప, చేయడం తప్ప దీనికంటే అంతగా తెలియదు. కనుక ఈరోజు ఆత్మ 10 దినాల ఉపవాసంలో పెట్టి ఆ పరలోకంలో స్థితిని అందుకోవడానికి, ఈ భూమి మీదే మనం సిద్ధపడడానికి, ఆత్మలో మన ఆత్మ ఏకీపించడానికి ఈ బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 14 వరాలు మనకి ఇచ్చారు. అందులో గొప్ప వరం ఏంటంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క నామంలో పాప క్షమాపణ పొందామో అప్పుడంటే పరిశుద్ధాత్మని వరం మనకి వస్తుంది. ఈ వరమే అన్ని వరాలని కూడా మనకు సంపాదించబడుతుంది, ఆత్మకు వరం ఇస్తుంది. కనుక ఈ ఆత్మ కూటంలో ఏకీపించిన వాళ్ళారా మన ఆత్మతో ఆ వరములన్నీ అందుకునే ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆత్మీయ అనుభవాల్లో పొందే ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించునుగా. ప్రార్థన చేసుకుందాం. వందనములు నీకు శుభ వందనములు.